నాన్న మీ అందరికీ వందనములు. దేవుడు మనల్ని సజీవంగా ఉంచినందుకు ఆయన మాటలు మనం గుర్తు చేసుకొని ఆయన ప్రణాళికలో భాగంగా మనల్ని మనం సరి చేసుకోవటానికి ఆయన ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన ఏం చెప్తారో అనే దానికి మనం మనస్సును లగ్నం చేసి ఆయన ఇచ్చిన మాటల ద్వారా మన హృదయాన్ని సరి చేసుకోవడం ప్రాముఖ్యమైన విషయం. ఆలోచన మనిషిది ఎంత ఘోరమైనప్పటికీ మనిషి యొక్క ఆలోచన విధానాలు కృత్యమైనవి, ఎందుకు పనికిరానివి, వాటి వల్ల మనిషికే ఉపయోగం లేదని దేవుడు చెప్తూ ఉన్నారు. మనిషి ఆలోచనల మీదే దేవుడికి ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే అది బాగుంటే మనిషి బాగుంటాడు. హృదయపు ఆలోచనలను తలంపులను ఛేదించేదే వాక్కు. అది ఎదుటివారికి చెప్పడానికి ఎంత బాగుంటుందో చెప్పేవాళ్ళకి కూడా అదే విధంగా దెబ్బతీసే విధంగా ప్రమాదకారి. వాక్యము చాలా ప్రమాదకారి. ఎంత ఆదరణ ఇస్తుందో, ఎంత నెమ్మదినిస్తుందో అంతకు మించి డేంజర్ దానివల్ల. అందుకే రెండంచుల కలిగిన ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే అని వ్రాయబడింది మాట. ఒకవైపు షార్ట్ మెసేజ్ మనం కోరుకుంటాం, మామూలుగా నైఫ్లు కానీ లేదంటే ఇంకేదైనా వస్తువు ఖడ్గం, ఎంత పెద్ద ఖడ్గానైనా మన వైపు షార్ప్గా ఉండాలని అనుకో. ఎందుకంటే ఎదుటి వాడిని చంపాలి కాబట్టి అటువైపు షార్ప్గా ఉంటే చాలు అనుకునేది మనిషి యొక్క జ్ఞానం. నాన్న రెండు వైపులా ఉంటుంది నా ఖడ్గం, దానికి మించినది అనేది దేవుని వాక్యం అనే ఖడ్గం. అది వింటున్నప్పుడు నిన్ను ఎలా అయితే జోలపడుతుందో, నిన్ను ఎలా అయితే మభ్యపెట్టి నువ్వున్న ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి చాలా బాగుంది అని చెప్పిందో ఆ వాక్యం దేవుడు చెప్పిన వాక్యం కాదు. వేషధారైనా వచ్చి చెప్పాలి, వెలుగుదూతైనా ఎవరినైనా ఆస్పాదన చేసుకొని, అంటే మనిషి శరీరాన్ని వినియోగించుకొని తన సాధనంగా చేసుకొని మనకు చెప్తూ ఉండాలి. వాక్యం నేనేం చేయాలి? 145వ కీర్తన, 141వ కీర్తన. బైబిల్ అందరూ ఓపెన్ చేయండి, సాధ్యమైనంత వరకు రాసుకోండి. ఒకవేళ వాక్యం దొరకకపోయినప్పుడు కానీ, వాక్యం అందించలేని పరిస్థితులు వచ్చినప్పుడు కానీ మీకు చక్కని పాఠాలుగా ఉపయోగపడతాయి. 41వ కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట, ఎవరన్నా నన్ను కొట్టేది, నీకేంటి ఉపయోగం, నీకేంటి, నీకేం హక్కు ఉందని అని అనకూడదట. నీతిమంతులు నన్ను కొట్టుట ఉపకారం అంటే లాభం తెచ్చిపెట్టేది అని, మంచి చేసి పెట్టేది అని. కొట్టడం వల్ల ఉపయోగం ఉంటుందంటే అసలు నొప్పి వస్తుంది, బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, ఎక్కడ లేని వేదన వస్తుంది, చిరాకు వస్తుంది ఎదుటి వాళ్ళ మీద. అదే నీతిమంతుడు నేను కొడితే ఉపకారం అంటుంది బైబిల్. పైగా అంటుంది వారు నన్ను గద్దించుట. ఏంటట బైబిల్ ఏం చేయాలి? నేను భలే వచ్చారమ్మా మీరు ప్రార్థనకి, ఇంతే పోండి మీకు ఆశీర్వాదాలు అని అనుకోవడం. ఇక నుంచి మీకు ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదమే. ఎంజాయ్ చేయండి, దేవుడు బ్లెస్సింగ్ ఇవ్వటానికి తప్ప ఇంకా వేరే పనే లేదు. వచ్చేస్తే చాలమ్మా ఆశీర్వాదాలు అని చెప్పారనుకో, బాబు పక్కకు తక్కువ అని అంటారా? బాగా చెప్పారు. ఎంత ఏమంటారు చాలా, మీరు అడగండి మేము వేసేస్తాం అంతే. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారం. కొట్టండి బాబు. వాక్యంతో గద్దించట్లేదు ఏంటనైనా. మనకి గద్దిస్తున్న వాళ్ళ దగ్గరికి ఆఫర్ లెటర్లు వస్తాయి. ఏంటి? కొంచెం గద్దించంటే చెప్పకండి, విశ్వాసం గడుచుకుంటున్నాను, గడుచుకుంటారు. అక్కడ పొద్దున మాట చెప్పారు, మీకు విమర్శన దినములలో మీరు అమ్మో అని ఆశ్చర్యపోయి తట్టుకోలేనంత భయంకరమైన ఎక్స్పెక్ట్ చేయలేని స్థితిలోకి వెళ్తారు మిమ్మల్ని నీతిమంతులు కొట్టలేకపోతే. అందుకే నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. తైలాభిషేకం కదా అని నూనెల డబ్బాలంతా ఇక్కడ పెట్టి నూనెల ఫ్యాక్టరీ పెట్టమని కాదు.
వాక్యంతో మిమ్మల్ని కొట్టడమే తైలాభిషేకం. చదవలేదా? నువ్వెట్టుకొని తిరిగేవాళ్ళు బైబిల్ చదవట్లేదండి. ఇదే బాధ. అంత్య దినముల్లో అపాయకరమైన దినాలు ఎందుకు వచ్చినాయి అంటే, అంత్యము వరకు దీన్ని చదువుతూ ఉండేవాడు ధన్యుడు. ఎక్కడ రాయించేది? ప్రకటన గ్రంథంలో రాయించారు. చదివితే మీరు చదవండి, మీరు ధన్యులని మొదటి పుస్తకంలో ఎలా రాశారో, మళ్ళీ మనం ఎదిగితే మధ్యలో పుస్తకాలని బోర్డు కదా అని లాస్ట్ పేజీ తీస్తామని లాస్ట్ బుక్ లో ఫస్ట్ పేజ్ లో రాయించారు. చూడండి, 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఇది చెప్పమ్మా మాట. 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. బైబిల్ రాసినప్పటి నుండి ఎంటనే మాట అనకండి. సమయము సమీపించింది. నీకు సమీపించింది. చదువుతున్న నీకు, చెబుతున్న నాకు, వింటున్న మనకి, ఈ మైకు, శబ్దయంత్రం, లేకపోతే అసలు ఈ ఊరు, వాడ, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం మొత్తానికి సమయము సమీపించింది. వారి వారి కొలతల ప్రకారం, వారి వారి కాలమాన ప్రకారం సమయం సమీపించింది. కనుక ఈ లోపు టెంకాయ కొట్టి ఇంటికి వెళ్ళి నిద్రపోవడను, ఈ లోపు టెంకాయ లేకపోతే ధూప ద్రవ్య అన్ని ఇచ్చేసి వెలుగులతో నింపేసి మీరంతా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి అని ఉంటా బైబిల్లో. ఈ ప్రవచన వాక్యములు ఏం చేయాలట? ఎంతమంది చదివారు? ఎంతమంది చదివారు? వాక్యాలని ప్రతిరోజు చదువుకోవాలి. ఎంతమంది ఈరోజు భోజనం చేశారు? అందరం. చదివింది ఒకరు కూడా. ప్రవచన వాక్యములను నేను ఇక్కడ అందరిని చదవట్లేదంటే మమ్మల్ని కూడా కలపకండి. అనారోగ్యం ఉన్న వాళ్ళని పక్కనెట్టుకోండి. మీ ఎక్స్ప్రెషన్స్ దేవుడు తెలుస్తుంది. నాకేం తెలుస్తుంది? నేను ఇప్పుడు మీ ముఖ దర్శనం కలిగిన దాన్ని. సో మీ యొక్క వ్యక్తిగత ఆలోచన దేవుడు చూస్తారు. నేను చూసేది బయట పరిస్థితులే కదా, నాకేం తెలుస్తాయి? బయట చూసిన దాన్ని బట్టి నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను మానవ మాతృరాలను కదా మాత్రమే. సో నా యొక్క మాటను కాదు, మీ హృదయాన్ని, మీ హృదయపు ఆలోచనతో కూడిన యాక్టివిటీస్ ని దేవుడు చూస్తాడు. ప్రవచన వాక్యాలు చదవాలి, వాటిని వినేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? వినటానికి సమయం ఎవరిస్తున్నారు? మాకు వింటాను చెప్పండి అనే వాళ్ళు ఎవరున్నారు? అసలు ఈ ప్రవచన వాక్యాలు విని ఇందులో వ్రాయబడిన సంగతులు ఉన్నాయి. ఏ సంగతులు? నువ్వు పోతావు రోయ్, ఆశీర్వాదం పోకరోయ్ అని చెప్పే మాటలు ఉన్నాయి. కానీ మనుషులు ఎవరైనా ఆశీర్వాదం వచ్చింది కాబట్టి మేము నెమ్మదిగా ఉన్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేశారు అంటున్నాడు. ప్రవచన వాక్యాలు చదవాలి, వినాలి, గైకొనాలి, వారు మాత్రమే ధన్యులు అని రాయబడిందా బైబిల్లో? పాస్టర్ గారు చెప్పలా, పాస్టర్ అమ్మ గారు అంతకన్నా చెప్పదు. అయ్యగారు మీరు ఎంతసేపు ఆశీర్వాదాలు చెప్తున్నారు ఏంటయ్య గారు, మేము చదివితే మేము ఈ వాక్యం వచ్చింది దీని గురించి చెప్పండి అని చెప్తుందా పాస్టర్ అమ్మ? సహకారి, హానికారి అయిపోద్ది. అయ్యగారు బ్లెస్సింగ్ చెప్తుంది, మనకు రాబడి ఉండింది, లేకపోతే ఉండట్లేదు, మీరు ఇంకొంచెం ఒక పని చేయకూడదు, ఆత్మలు కూడా పిలిచేయండి, వచ్చేస్తారు. రాకపోయినా మనం చేసేద్దాం, మనం బాగా పెర్ఫామ్ చేసేవాళ్ళం కదా. ఈ లోకములో, ఈ లోకపు మనుషుల మధ్య నీ నటన, నీ వ్యవహార శైలి, నీ ప్రవర్తించే తీరు నన్ను మెప్పించుగాక. నన్ను మెప్పించవచ్చు, కానీ ఒక శక్తి ముందు మంచిదైనా సరే చెడ్డదైనా సరే ఆ తండ్రి ఎదుట నిలబడి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ పరిస్థితికి వెళ్ళటానికి ధైర్యం కావాలి కదా. నైనా నీ ముఖ దర్శనం చేయాలంటేనే మాకు భయంగా ఉంది అంటున్నారు భక్తులు. మనకి ఏ భయం ఉండట్లేదు ఏంటండి? ఎందుకంటే చదవటం లేదు కనుక. అంత్య దినములలో ఈ మాటలు విని చదివి వాటి సంగతులను గైకొని వాడే ధన్యుడు. ఈ లోపు గైకుంటున్న వాళ్ళు ఏం మమ్మల్ని ఎవరైనా కొడితే బాగుంది. మళ్ళీ కీర్తనకు వచ్చేయండి. కీర్తన 141లో 5వ వచనం రిపీట్ చేయండి ఒకసారి. నీతిమంతుడే కొట్టాలి నిన్ను. అనీతిమంతుడు ఏం చెప్తాడు? మనం ఏం మాట్లాడలేవు, మాట్లాడుకోవటం లేవు, నువ్వు ఉపవాసం ఉండు, నేను మాత్రం ఫోన్ చేసి వస్తాను అంటాడు.
నిజం. మీ మీద మోయలేని కాడిని పెట్టి నీకు తప్పకండి, పాలు తప్పకండి, ఏం తినకండి, కఠిన ఉపవాసం ఉండండి అని చెప్తాడు. బాబు గారు మీరు ఉంటున్నారు అయితే నాలంటలు ఎవరున్నారు, బుద్ధురాగా వెనక్కి పో అంటాడు. ఎందుకు మోయలేని కాడలు మోపిస్తున్నారు విశ్వాసుల మీద అంటే, అయ్యో దేవుని భక్తిగా నేర్పిస్తున్నావు అంటారు. కాదు కాదు, మూఢ భక్తి నేర్పిస్తున్నారు. నీతి మంతులు అయితేనట మిమ్మల్ని కొడతారట. నీతి మంతులు మిమ్మల్ని కొట్టుట ఏ ఉపకారం? నీతి మంతులు నన్ను కొట్టుట ఉపకారము, నాకు నన్ను గద్దించుట. ఎవరైనా ప్రార్థన చేసుకొని వచ్చారా, పాస్టర్ గారితో మమ్మల్ని గద్దించి నువ్వు మాట్లాడినాయన, ఇక్కడ ఎవరైతే నిలబడతారో వాళ్ళతో మమ్మల్ని గద్దించి మమ్మల్ని సరిచేయనైనా అని ఎవరన్నా ప్రార్థన చేసుకొని వస్తారా? అందుకే దేవుడు ఒక భక్తుడు అన్నాడు, నీ సన్నిధికి నేను వచ్చేటప్పటికి నా మాటలు నేను సిద్ధం చేసుకుంటాను, నా మాటలు సిద్ధం చేసుకున్నాను. కొన్ని చోట్ల చూడండి, పాట అంటే సిద్ధపడరు, ప్రార్థన అంటే సిద్ధపడరు, వాక్యం చెప్తారు అంటే ఇవాళ నేను సిద్ధపడి రాలేదన్నా అంటారు. ఇదే అన్యాయం. మరి ఎందుకు వచ్చావు? మరి దేవుడి మందిరానికి ఎందుకు వచ్చావు? నువ్వు దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తనను అన్నడా లేదా, నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటే ఇవన్నీ రావు కదా. నేను చేయలేను, మీరు చేశాను, మీరు కానిచ్చాను అని అనలేదు కదా. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, ఈ భూమి అనే తెర మీద నీ యొక్క ప్రదర్శన, ఆయన గురించి గట్టిగా గొంతెత్తి చెప్పగలిగేటువంటి అవకాశం ఈ భూమి మీద ఉండగానే, ఆయనకి విజ్ఞాపన చేసుకునేటువంటి అవకాశం ఈ భూమి మీద ఉండగానే, ఆయన గురించి స్వరమెత్తి పాడే అవకాశం మనకు కలిగినప్పుడు సమయాన్ని పోగొట్టుకోవచ్చా? వినియోగించుకోవాలి. అందుకనే నాకు తైలాభిషేకము అయితే వారి దుష్టక్రియలు చూచి నేను తప్పక ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. దుష్టక్రియలు ఎవరు చేసేవాళ్ళు? పాపం చేసేవాళ్ళు. ఏం చేస్తారు వాళ్ళు? దుష్టునితో కూడినటువంటి క్రియలు చేస్తారు. ఈ దుష్ట క్రియలు ఉన్నవాళ్ళు కుటుంబాల్లో నెమ్మదిగా ఉండనివ్వరు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే సాధించాలనుకుంటారు. అది ఎదుటి వాళ్ళ మీద రుద్దేస్తారు. వాళ్ళు చేయకపోతే, వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేస్తారు. సో మనిషి జీవితంలో ఏముండాలంటే దైవిక తత్వం ఉండాలి, దుష్టతత్వం ఉండకూడదు. దుష్టతత్వం ఏంటంటే హింస పెట్టడమే. యేసుప్రభు వారిని దుష్టుడు ఏం చేశాడు? అయ్యయ్యో నాయన నువ్వు తినలేదు కదా, రొట్టెలు ఇస్తున్నాను అనిందా? ఈ రాళ్ళు నేను చేసుకుని తినొచ్చుగా నువ్వు అంది. అవ్వమ్మని పడేసినట్టు పడేద్దాం అనుకుంది. అవ్వమ్మ దేనికి అట్రాక్ట్ అయిపోయింది? చూడగానే నేత్రముతో చూసిన పన్నును, అబ్బా ఇది తింటే బాగుంటుందన్న దేవుడికి, యేసుప్రభు గారికి 40 దినాలు ఒక్కరోజు ఉపవాసం ఉండండి. డే ఆఫ్టర్ నిన్న నైట్ నేను ఉపవాసం కదా, నేను కొంచెం ఎక్కువ తింటే ఏమవుతుంది అనుకుంటాం. 40 దినాలు ఎలా చేశారండి ఆయన? అసలు ఆ యొక్క స్ఫూర్తితో మనం ఉపవాస దినాలు పెట్టుకున్నాం, కానీ మన వల్ల కావట్లా. ఆయన అరణ్యములకు కొనిపోబడ్డాడు. ఉపవాసం ఉంటే తీసుకెళ్ళిపోయింది అరణ్యానికి. ఎందుకు అరణ్యానికి తీసుకెళ్ళిందంటే, సిటీలో ఉంటే ఏదో ఒక ఫుడ్ దొరుకుతుంది, అరణ్యంలో ఉంటే వెతుక్కుంటే కూడా దొరకదు. దుంపైనా తవ్వాలి, తవ్వితే దొరుకుతుందని ఏమన్నా ఉండిందా? లేదే. అరణ్యములకు కొనిపోబడ్డాడు ఆయన. మరి నీ జీవితంలో నీ యొక్క విధానం ఏ విధంగా ఉంది? సాతాను యొక్క క్యారెక్టరైజేషన్ తో నువ్వేమో మింగిలై ఉన్నావా? మనుషుల్ని ఇబ్బంది పెట్టే విధానంలో, మనిషితో మాట్లాడే విధానంలో ఎలా ఉంది? ఒక హుందాతనంతో ఒక క్రిటిసైజింగ్ లాంగ్వేజ్ అంటే హింస పెట్టే మాటలతో కూడిన విధానం మన కుటుంబాల్లో మనం ప్రవర్తిస్తున్నామా? అందుకే సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనం చూడండి. తన ఇంటి వారిని ఎవరన్నట? తన ఇంట్లో వారిని బాధ పెట్టువాడు చాలా డబ్బులు సంపాదించుకుంటాడని ఉందండి. గాలి అంటే బొట్టి, గాలికి ప్రయాసపడుతున్నట్టే అన్నాడు కదా. ఎవరు? సొలొమోను గారు. గాలిని స్వతంత్రించుకొనును, మూఢుడు జ్ఞాన హృదయులకి దాసుడైపోతాడు. అంటే ఒక కుటుంబంలోని వ్యక్తుల యొక్క హృదయం ఎలా ఉండాలో తెలుసా? జ్ఞానంతో ఉండాలి.
జ్ఞానంతో ఉంటే మూఢుడైనా దాసుడైపోతాడని అర్థం ఇక్కడ. కానీ చాలా మంది మనుషులు తమ ఇంటిలోని వారు బాధ పెడుతున్నారంటే వాళ్ళు మూర్ఖులే. ఆ మూర్ఖతత్వం కలిగిన వాళ్ళు ఏది స్వతంత్రించుకుంటారయ్యా అంటే గాలిని స్వతంత్రించుకుంటారు. గాలి అంటే దాంట్లో బంగారం కొనొచ్చు, ఇంకేం కొనొచ్చు చెప్పండి? మర్చికొక్కటి గాలితో ఇది కొన్నాను, గాలిని కూడా కొనలేవు కదా. గాలిని కూడా కొనలేని పరిస్థితికి వెళ్ళిన వాడే ఇంట్లో వాళ్ళని బాధ పెడతారు. చాలా మంది తాగుబోతులు అవుతారు కదా, మద్యానికి బానిసలు అయిపోయి ఫ్యామిలీని సరిగ్గా చూసుకోవాలన్న ఆలోచన స్పృహ లేకుండా, వారి జీవితంలో బాధ్యతాయుతంగా ఉండకుండా వారి శరీరాన్ని వాళ్ళు హింస పెట్టుకుంటున్నారన్న విధాన్ని మర్చిపోయి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వాళ్ళు బాధపడటమే కాకుండా కుటుంబ సభ్యులందరినీ బాధపడతారు. వాళ్ళల్లో చిన్ని పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏమవుతుంది మామూలుగా వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి, ఆకలి తప్ప వాళ్ళకి ఏమన్నా తెలుస్తుందా? వాళ్ళకి ఏమన్నా తెలుస్తుందా? తెలియదు సరికదా. వాళ్ళు ఎందుకు ఈ పరిస్థితి కలిగింది అన్న దానికి ఎవరు కారణం? లోకపరమైన తండ్రి కారణం కదా. కానీ వాళ్ళు ఎవరిని దూషిస్తారో తెలుసా? అసలు మాకు ఈ బ్రతుకు ఇచ్చింది దేవుడు అని దేవుని దూషిస్తారు. సో ఇంటి యొక్క బాధ్యతగా ఉండాల్సిన మనుషులు మూర్ఖతత్వంతో ఇంటి వారిని బాధపడితే గాలిని స్వతంత్రించుకుంటారు. ఆ గాలిని స్వతంత్రించుకున్నవాడు డైరెక్ట్ గా ఎక్కడికి పోతాడు? నరకానికే పోతాడు. అందుకని ఒక మాట చూపిస్తున్నాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఇక్కడండి 13వ వచనం. మీరు స్వతంత్రులుగా ఉన్నటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకరు దాసులై ఉండుడి. చాలు. మనం ఎందుకు పిలువబడ్డాం? చదివింది కదా ఇప్పుడు. ఎందుకు పిలువబడ్డాం? మీరు వింటున్నాడు అన్న దానికి రిప్లైంగ్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. స్వతంత్రులం, ఎవరికి దాసులం కాదు. ఇది ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి. భార్య కదా అని చులకన ఉండకూడదు, భర్త కదా అని అతి ఉండకూడదు. మనం ఎవరికి దాసులం కాదు. ఇదేంటి కొత్త బోధ అనకండి. మనం ప్రభువుకు దాసులం అయితే మనుషులందరినీ రెస్పెక్ట్ చేస్తాం. మనుషుల్ని రెస్పెక్ట్ చేసామంటే రిలేషన్స్ కి ఎంత ప్రయారిటీ ఇస్తాం? అది మారుని ఆత్మ కోసం ఎంత విజ్ఞాపన చేస్తాం? వాడిలో అతనిలో ఉన్న లోపాలని మనం ఏం చేస్తాం? విజ్ఞాపన చేస్తూ ఆ పాపాన్ని ద్వేషిస్తాం, పాపిని ప్రేమిస్తాం. ఇది బైబిల్ తత్వం. ఈ ప్రాసెస్ లో మనం స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం. ఈ స్వాతంత్రం ఒక్క మాట అయితే ఒక్క మాట, కానీ ఈ స్వాతంత్రము దేనికి కారణం అవ్వకూడదు? శరీర క్రియలు. ఇది అసలు విషయం. శరీరం ఎప్పుడు నిద్రపోదండి. మనం అలసిపోయి నిద్రపోయిందని అబ్బెబ్బే నిద్రపోయి లేచిందే దానికి వింత కోరికలు పుడతాయి. మీరు జాగ్రత్తగా గమనించండి, శరీరాన్ని కొడతానే ఉండండి. శరీరము ఈ స్వాతంత్రం వినియోగించుకున్న శరీరం ఏమంటదంటే, ఈ శరీరము క్రియలు చేయడానికి కారణం వెతుక్కుంటదండి. హేతు అంటే కారణం. శరీర క్రియలకు హేతు చేసుకోకండి, కారణం వెతుక్కొని శరీరాన్ని, ఈ శరీరం ఏదైతే కోరుకుంటుందో దాని ప్రకారం ప్రవర్తించడానికి ఇష్టపడకండి. మరి ఏం చేయమంటావయ్యా అంటే, ప్రేమ కలిగి, కోరిక కలిగిన శరీరానికి ప్రేమ ఉండదు. మీ స్వతంత్రంలో ప్రేమ ఉండాలి అంటే శరీర పరమైనటువంటి కోరికలను దానికి బేస్ చేసుకొని రిలేషన్స్ ని మెయింటైన్ చేయకండి. ఆకలి అవుతుంది, అన్నం పెట్టు, పెడతావా చస్తావా అనకూడదు. ఆకలి అవుతుందమ్మా పెట్ట. అదే మన అవును అడగచ్చు. భార్య దగ్గర స్వతంత్రం ఉండదా? కంపల్సరీగా ఉంటుంది. శ్రీనివాస్ గారు వచ్చి అన్నం పెడతావా చస్తావా అంటే నేను పెట్టను అంటాను. కానీ అదే కరెక్ట్ టైం ఉందా కొంచెం ఫుడ్ పెడతా అంటే అయ్యి మీరు ఆ మాట అంటే నేను పెట్టేస్తాను అంటాం. మాట్లాడే విధానం, రిలేషన్ బాండింగ్ పెరగాలి మనకి. భార్యాభర్తలైన మనలోనే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ తత్వం లేదనుకోండి, బయట వాళ్ళకి నువ్వు మారరా, నేను మాత్రం ఎట్లాగా ఉంటాను రోజు అంటే ఎలా మారుతారు? మనమే ఒక లేఖగా మారాలి కదా. అందుకే అంటున్నాడు, మీ స్వాతంత్రము శరీర క్రియలకు ఉపయోగించొద్దు, కారణం అవ్వకూడదు,
కానీ ప్రేమ కలిగి ఒకరికి ఒకళ్ళు, నేను ఈ సర్వెంట్ని, నాకు అవసరం లేదు ఆయన క్లాత్లు వాష్ చేయాలి, కానీ నేనే వాష్ చేయాలి. అది నేను ఇచ్చుకునే గౌరవం. తన షూ పట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ నేనే క్లీన్ చేయాలి, నేనే తనకి ఫుడ్ టేబుల్ అరేంజ్ చేయాలి, నేనే ఫుడ్ ఇవ్వాలి. అది నేను తనకి ఇచ్చే రెస్పెక్ట్ కదా, నేను ఇచ్చుకునే మర్యాద కదా, నేను చూసుకునే విధానమే కదా తన గౌరవము. అలాగే భార్యని ప్రేమించడానికి అవసరం లేదు, నాకు ఏ నీడ్స్ ఉన్నాయో చేయాల్సిన అవసరం లేదు, అన్ని తెచ్చిపెడుతున్నాను కదా, తింటే తిను లేకపోతే ఏదో అనొచ్చు కదా. కానీ దగ్గరుండి నువ్వు ఇది తిన్నావా లేదా, ఇది చేసావా లేదా, ఇది ఎందుకు వదిలిపెట్టావు, తిను, త్రాగు, కాఫీ ఇదిగో అని అంటున్నారంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరి యొక్క బాధని, ఒకరి యొక్క బలహీనతని ఒకరు రెస్పెక్ట్ చేయడం. తన యొక్క క్యాపబిలిటీ ఇంతే, మించి చేస్తోంది, సో నేను తనకి భరోసా ఇవ్వాలి. అందుకే కదా బాండింగ్ చేసింది, లేకపోతే భార్య భర్తల బంధం ఎందుకు, అవసరం లేదు కదా. పైగా భార్య ఒక జన్మను తిరిగిస్తుంది, తనకున్న ఫిజికల్ అపీరియన్స్ చాలా బలహీనమైపోతుంది, తనకి కలిగే నెల నెల జరిగే తన యొక్క ప్రకృతి నియమాలకి తన శరీరం రోజు రోజుకి బలహీనమైపోతుంది. ఆఫ్టర్ 40 సంవత్సరాలు దాటింది అంటే బోన్ డెన్సిటీ పోతుంది. అది వరకు లాగా బింది మోయలేదు, అది వరకు లాగా బట్టలు బరువు మోయలేదు, అది వరకు లాగా చలాకీగా పనులు చేయలేదు. దేవుడు శక్తినిచ్చడం వల్ల దేవుడు పని నిమిత్తం ఖర్జూరపు చెట్టు వల్లే మొగ్గ వేస్తాడు. ఇది బంధంలో మింగిలైన తర్వాత దేవుడిచ్చే బ్లెస్సింగ్. నీకు నీవే, మీకు మీరే, మాకు మేమే అనుకుంటే ఎక్కడ ఈ బంధం నిలబడుతుంది? అందుకే మీ స్వాతంత్రము శరీర క్రియలకు కారణం చేసుకోకండి. పిల్లలకు కూడా ఇదే చెప్పాలి మీరు. నాన్న నువ్వేం అడుగుతున్నావు, ఆండ్రాయిడ్ ఫోన్ వరకు ఓకే, ఐఫోన్ ఎందుకు నాన్న, నీకు ఉపయోగం ఏంటి? నీకు లెసన్స్ కావాలంటే చూసుకుని నాకు ఇచ్చేయాలి కదా, నా ఫోన్ యూజ్ చేసుకో, నీ ఫోన్ నీకే, నా ఫోన్ నీకే. ఎవరి స్క్రీన్ వాళ్ళే పెట్టుకొని ఎవరి ఇష్టం వచ్చినట్టు యాక్టివిటీస్ వాళ్ళే చేసుకొని చివరికి దేవుడి మీద నిందేస్తారండి. మీరు దేవునిలో ఫలిస్తే తప్ప, దేవునిలో మీరు టైం స్పెండ్ చేసే విధానమే మీకు బ్లెస్సింగ్, అంతే. మీకు తెలీదు, అరే మీరు లోకంలో శ్రమ పట్టం కాదు, నాకు టైం ఇచ్చి చూడండి, అది అన్నిటికీ ఆశీర్వాదం అని ఆయన మాటలు మర్చిపోయి నేను కష్టపడాలి కదా, ఎలా కష్టపడాలి, తప్పుడు దారిలో వెళ్దామా, శరీర క్రియలను హేతు చేసుకుని వెళదామా అనుకుంటే క్రైస్తవులకు తగలదు. అందుకనే 16వ వచనంలో ఏమంటారు చూడండి, నేను చెప్పేది ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోండి. ఏ విధంగా నడుచుకోవాలంటే ఫ్యామిలీస్ బాండింగ్ లో ఆత్మలం కదా అందరం. ఈ ఆత్మల మీద మనం శరీరాన్ని ధరించుకున్నాం కదా, ఈ శరీరాన్ని ధరించుకున్న మనకి శరీరం ఏం చేస్తుంది, వద్దంటే ఇది కావాలంటది, ఇది చెయ్యి అంటే వద్దంటది. ఆత్మ కిందే ఉంటుంది కదా 18వ వచనంలో, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును భార్య భర్తలాగా అనమాట. నువ్వు ఎద్దమంటే తెద్దమంటది భార్య, ఎందుకంటే ఆల్వేస్ వే ఆఫ్ థింకింగ్ వేరు, నీ వే ఆఫ్ థింకింగ్ వేరు, నీ టేస్ట్ వేరు. నీకు నాన్ వెజ్ ఇష్టం, నాకు వెజ్ ఇష్టం, నాకు బ్లూ ఇష్టం, నీకు మెరూన్ ఇష్టం, అప్పుడు నీకంటే ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి, నాకు ఇండివిజువల్ ఇష్టం. ఇలాంటి భిన్న అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఒక షెల్టర్ లో ఉండాలి, యూనిటీగా. అవుతుందా? అస్సలు అవును. అందుకే విడాకులు. కానీ అదే దేవుని మనస్తత్వం కలిగి, దేవుని ఆలోచన కలిగి ఆత్మానుసారంగా నడుచుకుంటే అవుతుంది. అందుకే మీరు ఎవరినైనా ఎంచుకోండి, ఎంచుకున్న తర్వాత నాకు లోబడి బతకండి. దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళని మనుషులు తీయకూడదు, ఆజ్ఞది. చాలా మంది విడాకుల పత్రిక సాక్షిగా వస్తున్నారంటే సంతకం వెళ్తున్నారు, అయ్యో వాళ్ళకి పక్కనట్టు దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. మంచిదైనా వెళ్ళానే, మంచిదైనా ఎట్లా, ఎందుకు వెళ్ళావు, మంచిది ఎలా ఇందాక మా సార్ వాళ్ళ ఎంప్లాయీస్ తో ఒక్కొక్క డిపార్ట్మెంట్ తో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరిని ఒకటి అడుగుతున్నారు, నీ ఆర్సీ ఇవ్వు, నీ రూట్ ఆఫ్ కాజ్ చెప్పు, ఈ ప్రాబ్లం కి నీ రూట్ ఆఫ్ కాజ్ ఏంటి, నీ రూట్ ఆఫ్ కాజ్ ఏంటి, నువ్వు దీనికి తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి, నువ్వు అది రెక్టిఫై చేయడానికి ముందు నువ్వు చేసిన పని ఏంటంటే అందరూ మీరు నమ్ముతున్నారు. ఎందుకు అంటే ఇక్కడున్న మేనేజర్ హెడ్కే నువ్వు ఆన్సర్ చేయలేకపోతున్నావు. ఆ దేవాతి దేవుడు అసలు నేను తయారు చేసిన ఆయనకి ఏం చెప్తావు అనుకుంటా,
బాబాలు ఇద్దరు పోట్లాడుకోవడం కంటే ఎందుకు సైన్ ఎట్టడం కోసం వెళ్ళాను, నీకు ఎవడెళ్ళమన్నాడు, నీ పని ఏంటి? శరీరం ఆస్వాదం చేసుకునే వాళ్ళకి నువ్వెందుకు మధ్యలో దూరావు? పక్కకు వచ్చాను, నేనే పక్కకు వచ్చాను కదా. దేవుడు ఏమన్నారు, ఇద్దరు గొడవ పడుతుంటే ఎప్పుడుకో వచ్చాడు, ఏమిటి సంగతి అని. ఆదాము అమ్మ పండు తిన్న తర్వాత నువ్వు తిన్నావంటే నీ వల్ల తిన్నానని అనుకుంటున్న తర్వాత ఏంటి ఆదాము ఎక్కడ ఉన్నావు అని వచ్చాడు. సందర్భం అయిపోయిన తర్వాత వచ్చాడు. నువ్వెందుకు గొడవ మధ్యలోకి వెళ్తానంటావు? నీకు లేవా? నువ్వు పడవా? కాబట్టి ఏమంటున్నాడంటే శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును, కోరుకుంటాయి. ఆత్మ అంటది ఇదిగో నీకెందుకు కోరికలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ మైండ్ తో చెప్తున్నా, భార్యాభర్తల కలయిక ఎందుకండి? యాజ్ ఎ క్రిస్టియన్స్ గా చెప్పండి, ప్రొడ్యూసింగ్ ఆఫ్ చిల్డ్రన్స్ కదా. అందుకోసమే నీలో కోరిక ఉండాలి కదా. ఆ కోరిక పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఉంటుందంటే శరీరం నేను ఇబ్బంది పెడుతుందనే కదా అర్థం. నీలో ఏముండాలి అయితే? ఆత్మ మాట వినాలా, శరీరపు మాట వినాలా? మరి ఎందుకు వివాహేతర సంబంధాలు భూమి మీద పుష్కలంగా ఉంటున్నాయి? ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఎందుకు హత్యల వరకు పోండి, ఎంత క్రూరంగా చంపేసుకుంటున్నారు, ఎంత క్రూరంగా చంపేసుకుంటున్నారండి. ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా అపేక్ష కోరుకుంటాయి. అయితే ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకం. ఇది ఎవరు చెప్పారండి? బైబిల్ తప్ప చెప్పండి. బాబు నువ్వున్నావు, నీతో పాటు ఈ శరీరం ఉంది, ఇవి రెండు వ్యతిరేకం నాయన. ఇది వేదాంతం కాదు నాయన, ఇది నిజం. అందుకే మనుషుల్లో నేను తర్జన పడిపోయాను, నేను ఇబ్బంది పడిపోయాను, నాకు ఏం చేయాలో తోచడం లేదు. ఈ డైలాగ్స్ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఆత్మ శరీరానికి వ్యతిరేకం. ఇవి ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి గనుక ఏమి చేయాలని నిశ్చయించుకుంటారో అది చెయ్యలేము అంటే శరీరాన్ని నమ్ముకుంటున్నామని అర్థం. శరీరాన్ని నమ్ముకొని శరీరం ఇష్టం ప్రకారం నడుచుకొని ఈ శరీరాన్ని అమ్మేసుకొని దీని కోరిక తీర్చేస్తున్నాం. ఎంత భయంకరంగా ఉందో తెలుసా లోకం. ఈ లోకం ఇలా ఉందని చెప్పుకొని మనం మరింత జాగరూకులమై బ్రతకాల్సిన సంఘంలో బిడ్డలు కూడా ఈ శరీరపరమైన కోరికలలో స్వాతంత్రం ఉంది కదా అని శరీరపు యొక్క కోరికలు తీర్చుకోవడానికే రెడీగా ఉన్నారు. అందుకని ఒక మాట చూపిస్తాను. 26వ వచనంలో చూడండి, ఇదే అధ్యాయంలో 26వ వచనం. ఒకరికినొకరు వివాదము రేపుకోకుండా. ఏంటంట? ఎట్ట జరుగుతుంది ఇది? నన్నంటే నేను అస్సలు ఊరుకునే, నా బాధ అంటే వీడికి తెలుసా, ఈ అప్రాచుడికి తెలుసా. నాకు తెలిసిన ఒక పాపకి ఇది అప్రాచుడు అంటే నీతి లేనివాడు అని. వీడిని నేను ఇతన్ని ఎలా క్షమించాలి, ఎలా ఒప్పుకోవాలి? తప్పు చేశాడు కదా, నువ్వు చేయలేదా? దేవుని దృష్టిలో అందరం తప్పుకోవడమే కదా. నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా క్షమించి తీరాలి కదా, లేకపోతే నేను నిన్ను క్షమించను అన్నాడా లేదా దేవుడు? అందుకోసమైనా క్షమించాలి కదా. ఏమండి, ఏదైనా కోర్టులో తెలుసుకుంటే ఎంత చెప్పినా ఇతను మారదండి, సరేనమ్మా వెళ్ళిపోతాం అనండి, అంతే. అవునా? నేను కూడా వస్తాను. మొన్న ఎవరితో ఒక మంచి యంగ్ కపుల్ మంచి ఘోరమైన తప్పిదంలో భర్త దొరికాడు. దొరికితే ఆడపిల్ల వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పెళ్లి చేసిన ఆయన ఎక్కడ ఉన్నాడు, అడ్రస్ ఇవ్వండి అంటున్నారు పాస్టర్ గారిని. పెళ్లి చేశారు మీరున్నారు, పెళ్లి చేసిన ఆ పాస్టర్ గారి నెంబర్ ఇవ్వండి. ఎందుకు? ఆయన పంపిస్తారంట జైలుకి. ఏమండి, మీ బుద్ధి, మీ ఆలోచన, మీ ప్రవర్తన, మీ గందరగోళ సమస్యల మధ్య పెళ్లి చేసిన వాళ్ళు ఎందుకు తీసుకొస్తారు అంటే ఏం లేకపోతే ఎవరినో పట్టుకొని తిట్టారంట. మనకు అలవాటు కదా, ఎవరి మీద కోపం ఉందనుకో ఎవరినో పెట్టుకొని లేదు, ఎవరు దొరకలేదు అనుకో వస్తువుల మీద చూపిస్తాం. చెట్టలకి చొట్టలాడతాయి, టీవీలు పగులుతాయి, రిమోట్లు విరుగుతాయి, ఇంకేమైనా జరుగుతాయి, తలుపులు అన్ని పగిలిపోతాయి. అట్లాగా పెళ్లి విషయంలో పెళ్లి చేసిన ఆయన నీ భర్త ఇలా చేశాడు అంటే కారణం భర్త ఏం చెప్తున్నాడు, నా భార్య ఇలాంటిది అందుకే తప్పు చేశాను అంటున్నాడు. భార్య ఏమంటది, వీడు ఇంత క్రూరుడు కాబట్టి నేను అసలు ఎంచుకోను అంటాడు. పైగా పిల్ల ఉండింది. మీరేమడుగుతున్నారు? అసలు మేమిద్దరం తప్పు కాదు, ముందు పాస్టర్ గారిని అంటున్నారు. ఆయన ఏం చేస్తారు మీరు? అసలు ఏంటి పరిస్థితులు?
ఆలోచన విధానాల మాటల మీరు ఒకరికి ఒకరు వివాదాన్ని రేపుకోవద్దు. ఇది ఆజ్ఞ కదా, ఆజ్ఞ. ఎవరు ఒకవేళ తప్పు చేసినా సరే వాళ్ళని శిక్షించాలంటే దేవుడు చూసుకోవాలి. నువ్వైతే ఒక చిన్న దెబ్బేస్తావు, గట్టిగా అరుస్తావు, అది దాంతో ఏమో ఒక రోజుతో పోతే నీ ప్రాణానికి ఆయాసం. దేవుడు వదిలిపెట్టి చూడు, మక్కెలైనా ఎరగొడతాడు. నిజం, కాళ్ళు ఎరగొట్టు కూర్చోబెడతాడు. అమ్మ నువ్వేనమ్మా అని దండం పెడతాడు. నేను చూసాను చాలా మందిని, భార్యని విసుక్కున్న వాళ్ళని, భార్యని ఇబ్బంది, భార్య తరఫున అమ్మాయిని కదా అనుకోండి, చాలా మంది భర్తలు కూడా ఎంతో బాధపడిన వాళ్ళు ఉన్నారు భార్యల విషయంలో. మూర్ఖత్వం, అధిక అలంకరణ. ఎందుకు భర్త ఉన్నప్పుడు కాకుండా బయటకి ఎందుకు నీ అలంకరణ అంటే అలంకరించుకోవద్దని చెప్తానండి. ఉన్నాయి పెట్టుకున్నాం, ఉన్నాయని అన్ని పెట్టుకో, మాకు శరీరం అన్ని ఉంటుంది, ఇచ్చేస్తావా? డ్రెస్ వద్దంటది, వేసుకోకుండా వెళ్తావా? లోకల్లో వాళ్ళు అదే కదా, డ్రెస్లు ఎందుకంటే మా ఇష్టం, మా ఇండిపెండెన్సీ, మా యొక్క లిబర్టీని మీరు ఎందుకు కట్టలు వేసి సంఖ్యలు వేసేస్తున్నారు అంటున్నారు. తాబేలుకి ఏముండాలి? ఆ షీల్డ్ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది, దాని ప్రొటెక్షన్. అసలు హ్యాపీగా ప్రొటెక్టివ్ గా ఉంటేనే లేడీస్ కి ఇది లేదు, సెక్యూరిటీ లేదు. నువ్వు విచ్చలవిడితనంతో అంటే అలాగా. అలాగే భర్త కూడా తన భార్య యొక్క మనోగతాన్ని, తన ఫీలింగ్స్ ని అన్నిటినీ తను ఎలా బిహేవ్ చేస్తుంది అని గమనించుకోకుండా టీ పెట్టు, ఎప్పుడు నీకు రోగమే అన్నాడు అనుకో, పెట్టను. వీడికి మనసులో ఏమైనా నా బాధన నీకు పెట్టాలి కదా అంటదా లేదా? మౌనంగా భరించడం తెలుసండి ఆడవాళ్ళకి, మీ మగవాళ్ళకి తెలియదు. నిజమే, కొంతమంది అటు కొంతమంది ఇటు. ఈ వాకింగ్ చెప్పేటప్పుడు కలగొట్టుకోవాలి, అందరూ ఆడవాళ్ళకి గురించి చెప్తున్నారు. కాదు కాదు, జీవితం అనే దానిలో ఇటు తప్పులున్నాయి, అటు తప్పులున్నాయి. అందుకే అంటున్నాడు ఒకరికి ఒకరు వివాదాన్ని రేపుకోవద్దు, పైగా ఒకరి యందు ఒకరు అసూయ పడకూడదు. ఏంటి వాళ్ళ డ్రెస్ ఏంటి, ఎంత బాగా ప్రాపర్ డ్రెస్, ఎందుకయ్యాను బయటికి తీసే కలర్ డ్రెస్. ఒక అమ్మ నన్ను బాగా చెప్పిందండి, నేను చాలా ఆశ్చర్యపోయాను. మంచిగా ప్రార్థన చేస్తుంది, ఎంత మంచిగా చేస్తుందంటే నాకు కూడా రాదు, మీరు నమ్మాలి. నా కుటుంబం కొరకు ఎంతో ఏడుస్తున్నాను అంటది, కానీ ఆవిడ యొక్క కుటుంబ సభ్యులు నాతో షేర్ చేసుకున్నది ఏంటో తెలుసా? అక్క వాళ్ళ భర్త చక్కగా రెడీ అయితే ఈ అమ్మాయి భరించలేదు అక్క, నువ్వు ఈవిడ గురించే సపోర్ట్ చేస్తున్నావు అంటే నోరు మూసుకొని పక్కకి వెళ్ళాను. నేను ఒకరి యందు ఒకరు అసూయ పడకూడదు. అసూయ పడ్డామంటే దేవుని పని జరగదు, అంతే. మీరు ఎందుకు అసూయ పడుతున్నారు? ఏ విషయంగా అసూయ మీకు? అసలు బాగా డ్రెస్అప్ అయ్యారన్నా, నువ్వు తెచ్చిస్తేనే కదా కట్టుకుంటది. అప్పుడు నువ్వు ట్యాగ్ లేదు కాబట్టి తను తెచ్చుకుంది కాబట్టి, మంచిగా కట్టుకుంది కాబట్టి అసూయ అంటే నీలో సెల్ఫిష్నెస్, స్వార్థపూరితం. అయితే నువ్వే తప్పు. భర్త ఇవ్వండి, నువ్వు ఎందుకు కొనుక్కోవాలి? అసలు అదే కట్టుకొని వెళ్ళొచ్చు కదా. తన అనుమతి లేదు, నువ్వెందుకు కొత్తవి కొనుక్కోవాలి? నీకెందుకు అసలు? ఇలా చెప్పామా? చెప్పా, సరే ఇది జరుగుతుందండి. మనకంటూ కోరిక ఉండకూడదు, శరీరం కదా కోరుకునేది ఉండకూడదు. అందుకే అంటున్నాడు ఒకరి యందు ఒకరు అసూయ పడక. అసలు వృధా ప్రయాస ఎందుకండి? వృధాగా అతిశయపడతారు ఎందుకండి? వృధా అతిశయం ఎందుకు మీకు? భార్య భర్తల మధ్య ఇది పెళ్లి మెసేజ్ లో బాగుంటది కదా, కానీ పెళ్లి కంటే పెళ్లి అయిపోయి సంవత్సరాలు జరిగిపోతున్నా మళ్ళీ మార్పు లేదనుకోండి, ఖచ్చితంగా ఈ మాటలు అవసరం. అందుకే అంటున్నాడు ఒకరికి ఒకరు వివాదం రేపుకోకండి. మీ యొక్క అభిష్టాల వల్ల వివాదాలు రేగితే దేవుని అభిష్టాలు నెరవేరవు. ఎంతో మంది ఆత్మలు రావాల్సి ఉంటే మనమే అడ్డుగా ఉంటే మన రక్షణ మనల్ని కాపాడద్దు. ఇది నిజం. అందుకనే ఒక మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఏం ధరించలేదటండి? ఈ రోజు ఇన్ని సంవత్సరాలు దాటిన మనలో దీన మనసు లేదు. ఏమిటే ఇలాంటివే ఉన్నాయి. ఇది ఒక సందర్భం కలిసి వస్తుంది కాబట్టి మీకు చెప్తున్నా. దీన మనసు ఉంటే ఏమని పిలుస్తావు? ఏమా అని పిలుస్తావా? ఏమండి అని పిలుస్తావా? భర్తను మనం బాగా పేరు పెట్టి పిలిస్తే మనం ఒక టెక్నికల్ గా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నట్టు ఫీల్ అయిపోతాం. అక్క నువ్వు కూడా పూర్వపు మాటలే చెప్తావా? ఏంటక్క పేరుతో పిలవకూడదా? పిలిస్తే నీకే అవమానం.
ఏమండి అని పిలువు. సారమ్మ గారు వెరీ ఎడ్యుకేటెడ్ వెల్ నోన్ పర్సన్ ఏమని పిలిచిందంట వాళ్ళ భర్తని? యజమానుడా సార్, సార్ అని పిలిచిందంట. నీకేమో అడ్డు. సారమ్మకున్న ఒక్క గుణం మనకుండదు. కదిలితే కోపం, మెదిలితే అరుపులు. ఏమని పిలుస్తావు ఇంకా భర్తను? పేరు పెట్టి పిలవడం. 10 మందిలో భర్త మాట్లాడుతున్నప్పుడు నోరు మూసుకోవాలి. ఇప్పటికే మన మీద నిందలు ఉన్నాయా? వీళ్ళని వదిలిపెడితే సంఘంలో చెప్పమని మనల్ని ఏం చేస్తారు? డామినేట్ చేస్తారని ఒక అపవాదం ఉందా లేదా? అందుకే చెప్పవద్దు అనే మాట ఎట్టాగో సపోర్టివ్ గా ఉంది కాబట్టి స్త్రీలు చెప్పకూడదండి అన్న మాట వస్తుందా లేదా? అందుకే మనకు సాధ్యమైనంత వరకు వాక్యానికి తప్ప, వాక్యపరమైన ఆలోచనకి తప్ప మాట్లాడుకుని ఉండటం బెస్ట్. ఇక్కడ ఏమంటున్నాడు? వారు దీన మనస్సు ధరించడం లేదు, పైగా భయం అస్సలు ఉండటం లేదు. ఎవరికి? ఎవరు చెప్పాడు ఇది? సంఘంలో వాళ్ళకి దీన మనసు లేదు, భయం లేదు. మీరు మీకును మీ పితరులకు, మీకు మీ పెద్దోళ్ళకి నిర్మించిన ధర్మశాస్త్రమైన కట్టడులనైనా అనుసరించడం లేదు. భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా దీన మనసు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకరినొకరు గౌరవించుకోవాలని అని ఎక్కడి నుంచి వస్తుంది? ఒకరికి మీద ఒకరు కోపం వచ్చి ఏమంటారు వివాదం రేగే విధంగా పరిస్థితులు మారుతాయి తప్ప మీరు ధర్మశాస్త్రం అనుసరించకపోతే ఏ పని జరగదు. విన్నుటకు మట్టుకు విందురే గాని గ్రహించేవారు సంఘాల్లో లేరు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? ఒక మాట చూపిస్తాను చూడండి. 1వ దశలోనికి రాసిన పత్రిక, ఎక్కడికి వస్తున్నాను ముగింపుకి. 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీలో ప్రతివాడు అంటున్నాడు ఏంటండి? దశలోనిక సంఘం గురించి మాట్లాడుతూ మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరగని అన్ని జనులు ఎలా బిహేవ్ చేస్తాడు తెలుసా? కామము అభిలాష పెంచుకుంటాడంట. కామ అభిలాష ఎందుకు కాక సంఘంలో ఉండాల్సిన వాళ్ళు ఏ విషయాల మీద అభిలాష ఉండాలండి? ఏ విషయాల మీద మనసు కేంద్రీకృతం అవ్వాలండి? దేవుని ఆత్మలు రక్షించడానికి నా వంతు పని నేనేం చేయాలి? కొంతమంది మేధావులు ఉంటారు, ఒక రోజు పని చేసి 100 రోజులు నిద్రపోతారు. సోమరిపోతులు చేసావు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు అని కాలు ఎగరేయడానికి మాటలు చెప్తారు. వాళ్ళు ఒక రోజు పని చేస్తారు. రోజు చేయాలా లేదా పని? రోజు పనివాడు ఒక రోజు చేసి 100 రోజులు పట్టుకుంటాడా? రోజు పనివాడు ప్రతిరోజు పని చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజు పని చేసి 10 రోజులు నిద్రపోయి నేను దేవుడు పని చేసామని బాడీకి రెస్ట్ ఇవ్వడం మొదలెడతారు. రెస్ట్ తీసుకున్న బాడీ స్వతంత్రంగా ఉంటుంది కదా. అప్పుడు ఏమవుతుంది? నాకు ఏదన్నా ఇస్తావా? ఏమి ఇస్తావు? తింటాను. తిని త్రాగి ఏదో ఒక కోరిక పుడుతుంది. తినే కోరిక, తాగే కోరిక, కామం మీద కూడా కోరిక వచ్చేస్తుందంట. కామము యొక్క అభిలాష. చాలా మంది అనుకుంటారు వాక్యం చెప్పడంలో ఆడవాళ్ళు కొన్ని విషయాలు ఎత్తలేరని. ధైర్యంగా చెప్పగలం. వినే మనసు మీకు ఉండాలి. కామాభిలాష ఏంటండి? సంఘంలో వాళ్ళకి కామం మీద కోరిక ఏంటి? కామాభిలాష ఎందుకు కాక పరిశుద్ధత యందును ఘనత యందు. పరిశుద్ధత ఏ విషయంగా? పరిశుద్ధంగా నా దేవుడు ఎలా భూమి మీద ఉండమన్నాడో సత్యం పలకవలను, ఆ సత్యం గురించి ప్రచురించవలను, సత్యం గురించి పోరాటము చేయవలను, వాక్యమును మనం అంగీకరించే విషయంలో శరీరానికి ఏ మాత్రము ప్రాముఖ్యతనివ్వకుండా ఆత్మయే నిలిచేదని తెలుసుకొని మన ఘనత ఏంటి అంటే దేవుని దగ్గర పొందుకోవాలి. ఆ ఘనత ఈ లోకంలో వచ్చినా రాకపోయినా, ఎవరు రికగ్నైజ్ చేసినా చేయకపోయినా మనం దేవుని యందే ఘనత పొందుతామని ఈ ఘటం అంటే శరీరాన్ని, ఈ షీల్డ్, ఆత్మని కవర్ చేసిన ఈ కవచాన్ని కాపాడుకోవటం ఎట్లాగో ఎరిగి ఉండాలటమే దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టం ఏంటో తెలుసా? కామాభిలాష ఎందుకు కాక. ఈ మాట రాసేటప్పుడు, దశలోనికి లెటర్ రాసేటప్పుడు పౌలు గారు ఏం చూసుంటే పదప్రయోగం చేస్తుంటారు? ఘటాన్ని కాపాడుకోవడం అంటే కామంతో వంచకూడదు. దాన్ని కామము అనేది మనకి అసలు కనపడకూడదు. ఎందుకంటే అది శరీర కోరిక. ఆ శరీర కోరికని నియమంగా పెట్టాడు దేవుడు. ఒక భార్య అందే నీ కోరికను
తీర్చుకో, జారత్వం జరగనీయకుండా అన్నట్టు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం చూడండి. అయినను జారత్వం అంటే ఏమిటనుకున్నారు? పెళ్ళైన వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవటమే. దీన్ని ఒకవేళ కోర్టులు సమర్థించుగాక, దేవుడు మాత్రం సమర్థించడు. చాలా మంది కోర్టులు ఎసురులు ఉన్నాయి కదా, ఏం చేసినా పర్లేదు అని భార్యని ఇంట్లో హింస పెట్టే ప్రభుత్వం మొదలయ్యారు. అది కుదరని పని. దేవుని దృష్టిలో తప్పకుండా మనం పనిష్మెంట్ తీసుకుంటాం. అయినను జారత్వము జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, అందుకే పెళ్లి చేసుకోండి. మీ శరీరం మంచిది కాదు, మీకు సొంత భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి కూడా నేను కుదిరితే లివింగ్ రిలేషన్ లో ఉంటాను, మెదిలితే బ్యాచ్మేట్ తో ఉంటాను అంటే కుదరదమ్మా. మనకు అసలు ఈ లివింగ్ రిలేషన్షిప్ లే దేవుని దృష్టిలో వెరీ వెరీ రాంగ్. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను, భర్త భార్యకును అలాగే భార్య భర్తకును వారి వారి ధర్మాలు చేయాలి. ధర్మం చేయాలి, వచ్చే అనకూడదు. భార్యను ధర్మంగా ఉండాలి, వచ్చే అనకూడదు. కామంతో బతకూడదు. ఏమన్నాడు చూడండి, భర్తకే కాని భార్యకే కాని వారి దేహాల మీద అధికారం లేదు కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను హింస పెడతాను, బాధ పెడతాను. దేవుని దృష్టిలో ఇది కరెక్టే. ఎక్కడో ఇరాక్ లో విన్నాను, భార్యని రక్తం కొట్టేటట్టు కాకుండా, బొనికలు ఇరిగేటట్టు కాకుండా చెంప కొడితే అది నేరమేం కాదట. అర్థమైందా మీకు ఎలా మారుతున్నాయి సెక్షన్స్? ఏమండి, దెబ్బ చేతికి తగిలితే నొప్పి అనిపించదు. ఆ దెబ్బ కొట్టే మనిషి విషయాలన్నీ తెలుసుకొని కొట్టినప్పుడే మనసుకు దెబ్బ తగులుతుంది. అందుకే అంటున్నాడు, భర్తకే కాని భార్యకే కాని దేహం మీద అధికారం లేదు. పైగా అంటున్నాడు, ప్రార్థన చేయుటకు, మిమ్మల్ని మీరు ప్రార్థనలో ఉండటానికి మీకు అవకాశం కల్పించుకోకుండా ఒకళ్ళు ఇబ్బంది పెట్టుకునే పరిస్థితులు రాకుండా మీ ఇరువురి సమ్మతం ఉండాలి. అంటే ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉండాలండి, ఎంత బాగా మెయింటైన్ చేయాలి. ఇది ఎవరి సంఘాల్లో చెప్పరు. అమ్మ అందరూ సమాధానం పడిపోవడం, ఎందుకు సమాధానం పడతారు? నేను గొప్ప, నేను ఇంటి నుంచి ఇంత కట్నం వేసి ఇంకొన్నాను అంటారు. నేను ఎంత సంపాదించి తెస్తాను, నేను తిరిగి వచ్చాడని దీనికి ఏంటి అంటాడు. ఇద్దరి మధ్య ఉండదండి, అస్సలు ఉండదు. సో ఎవరికి దాసులై ఉండాలంటే ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీరేచ్ఛను మీరు నెరవేర్చరు అని చెప్పే బోధ కావాలి కదండి. అప్పుడు కదా కుటుంబాలు విడిపోకుండా ఉంటాయి. క్రిస్టియన్ కుటుంబాలు కూడా కోర్టులకు వెళ్ళటం ఏంటండి? అందుకే అంటున్నాడు, ప్రార్థన చేయటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతితో. ఉభయుల సమ్మతి ఎలా వస్తుంది? అండర్స్టాండ్ చేసుకుంటే తప్ప సమ్మతి రాదు. అర్థమవుతుందా? ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయద్దు. నేను ఆయన ఉండలేనండి, నా వల్ల కుదరదు. మీ ప్రవర్తన విధానం నాకు నచ్చలేదు, నువ్వు మారాలి అని చెప్పి వెళ్ళిపోవటంలో తప్పులేదు. కానీ సమ్మతి ఉండాలి. ఇక్కడ నేను తప్పు చేశానంటే వెంటనే మనము అపాలజీ ఇవ్వాల్సిందే. ఈ విధానం, ఈ బాండింగ్ అంటున్నాడు, మీరు మనస్సు నిలుపుకోలేకపోతే. ఏమంటే దేవుడు ఎంత దగ్గరగా రాయించాడండి దేవుడు మాట. మనస్సు నిలుపుకోలేని పరిస్థితులు వస్తాయి నాన్న. అందుకే మీరే జారత్వం జరగకూడదు కాబట్టి మీకు మీ సొంత వాళ్ళని పెట్టుకోండి. మనసు నిలుపుకోలేనప్పుడు ఇంకొకటి కూడా ఉంది, సాతాను మిమ్మల్ని శోధించొచ్చు. ఒకవేళ మీ శరీర కోరికల విషయానికి వచ్చేటప్పటికి అయితే సాతానైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు, మీ మనసే కోరికను నిలుపుకోలేని పరిస్థితిని తెచ్చి పెట్టొచ్చు. అప్పుడు ఉభయుల సమ్మతి వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ ఉభయుల సమ్మతి అనేది నీ గురించి ఆవిడికి పూర్తిగా తెలియాలి, ఆవిడ గురించి నీకు ఇంకా బాగా తెలియాలి. అర్థమవుతుందా? అలా ఉంటేనే సమ్మతి గల మనసు వస్తుంది. అందుకంటున్నాడు, మిమ్మల్ని శోధించుకోకుండా ఉండునట్లు తిరిగి కలిసి జీవించండి. అర్థమైందా? ఇలాంటి జీవితం దేవుడు చెబితే మీ జీవితాలు మీ ఇష్టానుసారంగా నడుపుకుంటే మీరు దేవుని యొక్క పనికి ఆటంకం అయిపోయే వాళ్ళుగా ఉంటారు. అందుకే ఇంకొక మాట చూపిస్తాను. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి.
అధ్యాయము 16వ వచనం. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహి కదా. ఒక భర్త అంటున్నాడు, యవనస్తుడైన భర్త నా భార్య నాతో సహకరించలేదు కాబట్టి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను అంటున్నాడు. దాంతో ఏకదేహం అయిపోతావు నువ్వు ఎలా చేసావు ఇలాంటి పని అంటే దేవుడు చూసుకుంటాడు క్షమించమని అడిగితే అంటున్నాడట. ఎంత మూర్ఖత్వం వచ్చిందండి. పాపం వల్ల కఠిన హృదయం అయిపోతుంది మనసు. అందుకే అంటున్నాడు, వేశ్యతో కలుసుకునే వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరూ ఏక శరీరులై ఉందని మోషే గారు కూడా చెప్పారు కదా. కొరింథీయులారా, మీలో వేశ్యతత్వము, వేశ్యలతో తిరిగే విధానం మీకు కామన్ అయిపోయింది కదా. మీరు ఇలా ఉండటం రాంగ్ అని మోషే గారు ధర్మశాస్త్రం కూడా చెప్పింది కదా. అటు వల్లే ఇక మారాము అనుకుంటున్న మనము ప్రభువుతో కలుసుకుంటే మనము ఆయనతో ఏకదేహం కదా. మళ్ళీ తప్పెలా చేయాలనిపిస్తుంది మీకు? అడిగడండి ఎంత బాగా. ఏక ఆత్మలం మనం, ఏక దేహాలు కాదు, ఏక ఆత్మలం మనం. అందుకని మీరేం చేయాలో తెలుసా? జారత్వానికి దూరంగా మామూలు పారిపోయినట్టు పరిగెత్తండి. ఎవరు పరిగెత్తారు అలాగా? ధర్మశాస్త్రం అనే కట్టడి లేని ఆ టైంలోనే యేషూబు గారు తన మీద వస్త్రాలు ఉన్నాయో లేవో అని గ్రహించుకునే ఛాన్స్ కూడా తీసుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నేనెందుకు జాగ్రత్తం చేయాలి? జాగ్రత్తములకు దూరంగా పారిపోండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మనుష్యుడు చేసే ప్రతి పాపము దేహం వెలుపల పనిష్మెంట్ ఉంటుంది, కానీ మీరు చేసే దేహం జాగ్రత్తం చేసే వాడికి పనిష్మెంట్ ఎక్కడ ఉంటది? ఇంటర్నల్ గా ఉంటది. అందుకే ఎయిడ్స్ వచ్చింది. ఎయిడ్స్ ఏంటి? బోల్డని సుఖవ్యాధులు వస్తున్నాయి. మొన్న నాకో అని చెప్పి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఒక హైదరాబాద్ లోనే యాక్టివేటెడ్ కేసులు, ఎయిడ్స్ కేసులు 2 లక్షలు సుమారుగా ఉన్నాయంట. ఏవి వాళ్ళు రిపోర్టెడ్ గా వీళ్ళకు ఉంది అని టెస్ట్ చేసి చెప్పింది. అసలు టెస్ట్ కి రాని వాళ్ళలో ఎక్కువ ఎవరున్నారో తెలుసా? ఐటీ ఎంప్లాయీస్ అంట. ఎందుకు అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్ గా పార్టీస్, గెట్ టుగెదర్స్ విత్ డ్రగ్స్, అంటే అన్హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చేయటం వల్ల. అందుకే దేవుడు అని చెప్పాడు, నువ్వు జాబ్ చేయటం ఇంపార్టెంటే కానీ అంతకు మించి జాగ్రత్తకి దూరంగా పారిపో. అందుకే అంటున్నాడు, మీకు జాగ్రత్వం చేయవాడు తన సొంత శరీరానికే. ఎవడన్నా వెళ్తాడు ఈ మాట అన్న తర్వాత? ఎవరికైనా కామపు ఆలోచన అవుతుందా? ముందు ఎందుకునైనా నాకు బిడ్డలు ఇచ్చేసావు, ఇక నీ పనే కదా నాకుంది, ఈ చెలరేగే కామపు కోరికలను నేను అణగగొట్టాలి అంటే నాలో నీ మీద ఇంకా భయం రావాలి, నీ వాక్యపు ఆలోచనలతో నేను మునగాలి కదా, నన్ను కొట్టు అని నీతిమంతుడు కొట్టుట నాకు లాభము కదా. మొట్టమొదటి విన్నారుగా, నీతిమంతుడి చేత కొట్టించుకోండి, కామపు ఆలోచనలు రాకుండా. ఎందుకంటే శరీరం నిన్ను విసిగిస్తుంది కనుక. ఆత్మ యందు మీరు తీవ్రత కలిగిన వారైతే శరీరేచ్ఛలను నెరవేర్చరు కదా. ఇంకొక మాట చూపిస్తాను చూడండి, 18వ వచనం చదివేశారు కదా. ఒక మాట 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎవరైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని వేడలా యజమానుడు వాడుకొనుటకు దేనిలో చేరక, జారత్వంలో చేరక, శరీర క్రియలు నెరవేర్చగా. ఇప్పటి నుంచి నేను ప్రయాసపడి బోల్డని చెప్పాను కదా, మిమ్మల్ని మీరు కొట్టించుకోండి దేవుని వాక్యంతో. ఇవి కాకుండా మీ శరీరపరమైన కోరికల వాటి విషయంలో చేరక మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉంచుకుంటే మీరు పరిశుద్ధపరచబడిన వారే. యజమానుడు ఎవరు మనకి? యజమాని డబ్బులు ఇచ్చేవాడు ఈ లోకంలో కాదు, దేవుడు. యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రతో, అర్హమైన పాత్రే కదా అందుకే కదా దేవుడు నేను పని చేస్తున్నాను అనకండి. ఫరోతో కూడా దేవుడు పని చేయించుకున్నాడు. ఎట్లాగో తెలుసా? వాడిని కఠినాత్ములు చేసి ఇశ్రాయేలుకి పాఠం చెప్పడానికి, గుణపాఠం నేర్పడానికి ఫరోని కఠిన హృదయునిగా చేశాడు ఆయన. నీలో బుద్ధి రావాలంటే, నాలో బుద్ధి రావాలంటే యజమానుడు వాడు
వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలంటే నిన్ను నీవు పవిత్రంగా ఉంచుకోవాలి. పవిత్రంగా ఉంచుకోవాలంటే శరీరాన్ని ఏం చేయాలి? నలగగొట్టుకోవాలి. విరిగి నలిగిన వానికి నేను ఆసన్నుడను అనే మాటను గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పవిత్రపరచుకుంటారో అప్పుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసేది మీ యజమానుడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? అర్హమైన పాత్రగా ఉన్నారా దేవునికి? మీలో తుచ్చమైన కోరికలు ఏమైనా ఉన్నాయా? కామాభిలాష ఏమన్నా ఉందా? ఇంకా శరీరపరమైన దురాశలు ఏమన్నా ఉన్నాయా? ధనాశ ఏమన్నా ఉండిందా? ఇంకేమంటున్నాడు? అర్హమైన ప్రతి సత్కార్యానికి నిన్ను సిద్ధపరచుకుంటాడు. ప్రతి దానికి నువ్వే ఉన్నావు నాన్న నాకు పని చేయటానికి. నాన్న నీ కోసం పెద్ద సన్మానాలు ఏమి ఉండవు, నా పని చేయి అంతే. నిన్నెవరు ప్రోత్సహించే వారు ఉండరు. ఎందుకంటే నా కోసం నీ శరీరాన్ని సిలువకేసి కొట్టావుగా నీ క్రియలతో. దాని కోరికను నెరవేర్చనన్నావు కానీ నా వాక్యం వేసి కొట్టేసావు కదా. ఇదిగో ప్రతి సత్కార్యానికి నిన్ను నేను సిద్ధపరచుకుంటాను, ఎందుకంటే నేను నీ యజమానుని అని ఘనత నిమిత్తమై మంచి పాత్రగా నిన్ను చేసుకుంటాను. ఇంత పవిత్రమైన వ్రతపూర్వితమైన నీ జీవిత విధానం కనుక ఉంటే ఘనత కొరకు ఆయన నిన్ను వినియోగించుకుంటాడు. లేదా సగం ఇటు స్టెప్, సగం అటు స్టెప్, సగం చింత, సగం హ్యాపీ. అలా అసలు మీ సంతోషం అంతా దుఃఖానికి మార్చుకోండి. మీ దుఃఖంలో ఉన్నారా? మీరు వెరీ హ్యాపీయెస్ట్ గా దుఃఖపడువారు ధన్యులు అన్నారా లేదా? నాయన ఇప్పుడు దుఃఖపడుతున్నానంటే ఒక రోజు నన్ను నువ్వు ఓదార్చేవాడివేగా అంటే అసలు ఇంకో మాట చెప్పాడు. ఇప్పుడు భర్త ఉన్నవాడు లేనట్టుగాను, భార్య ఉన్నవాళ్ళు అసలు లేనట్టుగాను అన్నాడు. ఎందుకంటే మొత్తం నటనంతా వన్ డే కొలాప్స్ అవుతుందని చెప్పాడా లేదా? ఏమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకే రిలేషన్స్ ఉండవు. ఏమో శ్రీనివాస్ గారు మేము ఎప్పుడు ఇదే మాట్లాడతారు, వెళ్ళిన తర్వాత కొంచెం మాట్లాడండి అంటూ ఉంటారు. అసలు రిలేషన్ ఇక్కడ ఇంత బాండింగ్ గా ఉన్నాం కదా, అక్కడ ఏముంటో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లోకపరమైన బంధాల కోసం ఏడ్చి చచ్చాను, వేసుకుందాం అనుకున్నాను, చచ్చిపోదాం అనుకున్నాను, నాకెవరు లేరు దిక్కు అని ఏడ్చాను, చీ అని నీ మీద నీకే అసహ్యం అవుతుంది. ఇదే నరకంలో ఉన్నాం అనుకో, డబుల్ ట్రిబుల్ బాబు ఇన్ఫినిటీ నీ బాధ అంటే వర్ణించలేము. అర్థమవుతుందా? బంధాల కోసం ఎప్పుడు ప్రాకులాడకండి. నాయన ఈ బంధము నాకు ఇబ్బంది పెట్టేదిగా ఉంది, నాకు సహించుకునే ఓర్పునన్నా ఇవ్వండి, లేదా దీన్ని తీసేయండి. ఈ బంధంలో ఉన్న అపాయాన్ని తీసేయండి. అని బంధం తీసేయమనకూడదు, అంటే టోటల్ గా మనిషిని తీసేయమని అర్థం అవుతుంది. అలా అసలు చేయకూడదు. మనం ఈ బంధంలో ఉన్న అపాయాన్ని తీసేయండి. అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఇలా ప్రార్థన చేయండి. మీరు దేవుడు మిమ్మల్ని అర్హమైన పాత్రగా, ఇష్టమైన పాత్రగా వాడుకుంటారు. అందుకే అంటున్నాడు, ఇంకొక మాట చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఈ కారణంతో, హేతు అంటే కారణం కదా, ఈ కారణము చేత హృదయము దురాశను అనుసరిస్తుంది. ఏమనుసరిస్తుంది? హృదయము మంచిదే చేస్తుంది. హృదయం మాట విను, హృదయం చెప్పిందే విను, ఎవరి మాట వినొద్దు అనకండి. హృదయము దురాశను అనుసరిస్తుంది. హృదయం చెప్పినట్లు చివరకు అది చిందులేద్దామంటది, నటన చేద్దామంటది, మనిషిని మెప్పిద్దామంటది. మనుషుల్ని మెప్పించేవాడునా నేను దేవుని మెప్పును పొందలేను అన్నాడు పౌలు గారు. సో మనుషుల మెప్పు కొరకు మనం భక్తి చేయొద్దు. నా తండ్రి నన్ను చూస్తున్నారు, అందుకు నేను భక్తి చేయాలి అన్న ఆలోచనతో ఉండాలి. అందుకే హృదయము దురాశలను అనుసరించి తమ శరీరములు, హృదయం అనుసరించేది దురాశని, ఆ దురాశ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది? శరీరంలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ శరీరము పరస్పరం అవమానించుకునేలాగా బిహేవ్ చేస్తారు. ఎంత లోతుగా రాశారండి బాబు. పెళ్లి చేసుకోలేదు పౌలు గారు, ఎంత బాగా రాశారండి, ఎంత అనుభవ జ్ఞానం అండి. పరస్పర అవమానపరుచుకున్నట్లు ఇక మీరు బాగుపడరా అని అపవిత్రతకి దేవుడే అప్పగించేస్తారు. జాగ్రత్త. మిమ్మల్ని నీతిమంతు కొట్టినప్పుడు మీరు జాగ్రత్త పడకపోతే, మీ ప్రవర్తనలు మార్చుకోకపోతే, కుటుంబాలుగా మనము దేవునికి ఇష్టమైన వారుగా, ఆయన ఘనతకు తెచ్చి పెట్టేవారుగా ఉండకపోతే, అపవిత్రతకు ఆయన అప్పగిస్తే హృదయం
దురాశను కోరుకుంటది. ఆ దురాశ వల్ల శరీరం తన తన ఎదుట వారిని అవమానపరుతాం. ఎదుటివారు అంటే పరస్పర అవమానం, అంటే భార్య భర్తల అవమానమే కదా మెయిన్ గా జరిగేది. నువ్వు అవమానిస్తావు, నేను నిన్ను అవమానిస్తాను, జరిగేదేంటి ఒరిగేదేంటి? ఏమీ ఉండదు, గాలిని స్వతంత్రించుకున్నట్లే. ఎలా ఉండాలి మనం ఫ్యామిలీస్? ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ప్రవర్తన జీవితం ఉండాలి కదా. అందుకనే 26వ వచనంలో కూడా ఏమంటాడు చూడండి, అందుకే నువ్వు వినవు కదా, అపవిత్రకి నేను అప్పగించింది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తుచ్చమైన అభిలాష. నీకేం కావాలి? కామాభిలాషే కదా. ఎలా చేస్తావో, ఎలా ప్రవర్తిస్తావో ప్రవర్తించు, ఏ విధంగా బ్రతుకుతావో బ్రతుకు. తుచ్చమైన అభిలాషకు నిన్ను అప్పగించేసా. మారవని తెలిసిన నిన్ను తుచ్చమైన అభిలాషకు నాకెందుకు వినపడింది అయితే ఈ మాట? ఒకరోజు అంటావు కదా, ఎందుకు నాయన అప్పగించే ముందు ఒక్క మాట, నీ మంచి మాట నాకు తెలియజేయచ్చుగా. నేను మారేవాడిని కదా, ఆదాము సంతతి కదా మనం. మనలో మంచి డైలాగులు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పుకుందాం అనుకుంటాం కదా. నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నేను చాలా తెలివైనోడిని, ఎందుకంటే నిన్ను నిర్మించిన వాడిని. సో నిన్ను తుచ్చమైన అభిలాషకు ఎందుకు అప్పగించానో నీకు తెలియాలి కాబట్టి నేను బతికించా అని వారిని అప్పగించి, వాళ్ళలో లేడీస్ కూడా, స్త్రీలు సహితము న్యాచురల్ గా ఉండే ధర్మాన్ని విడిచేస్తున్నారు. అందుకే ఇప్పుడు లేడీస్ ఏం చేస్తున్నారు? సౌండ్ తగ్గించమ్మా అంటే ఏం చేస్తుందంటమ్మా? చంపి పడేస్తుంది, జాగ్రత్త అన్నంట. ఎవరికి ఇష్టమా? ఆత్మని దేవుడు పిలవకుండా పంపించేవే నువ్వు, నీకు సరైన గతి ఉంటుందా? భర్తని కనీసం రెస్పెక్ట్ చేయని నీకు, భర్తని గౌరవించడం చేతగాని నీకు, అలాగే భార్యని ఎలా ప్రేమించాలో తెలియని నీకు, ఒకరినొకరు భక్షించుకునేలాగా వివాదాలతో మీ జీవితాలు గడుపుకునే మీకు తుచ్చమైన అభిలాషలకి అప్పగించాను. ఇక మీరేం చేస్తారో తెలుసా? మీ ప్రవర్తన, మీ అంతం ఎట్లా ఉందో కూడా మీకు ముందే రాయించేశాను. స్వాభావికమైన ధర్మాన్ని విడిచేసి ఆడపిల్లలు ఇద్దరు పెళ్లి చేసుకుని ఏం సాధిస్తారు మీరు? ఒకరికొకరు ధైర్యంగా ఉండాలంటే ఆడపిల్లలు పెళ్ళి ఎందుకు? మరి కలిసి ఉండొచ్చు కదా. దాని పెళ్లితో ఎందుకు ముడిపెట్టడం? పెళ్లి అంటే ఒకడు మొన్న కుక్కర్తో మ్యారేజ్ చేసుకున్నాడు. ఎందుకంటే వేడివేడిగా వండి వడ్డిస్తుందంట. కుక్కర్తో పెళ్లి 3 నెలలు తిరిగేలా మళ్ళీ దానికి విడాకులు ఇచ్చాడు. మీకు వాట్సాప్ లో వీళ్ళు రీల్స్ ఫాలో అయ్యేది బాగా తెలుస్తుంది. ఏ పెళ్లి వివాహ బంధం ఎందుకండి? అయ్యో నేను పడిపోతాను, నన్ను లేవనెత్తు. అయ్యో నేను బాధలో ఉన్నాను, నన్ను ఇదిగో నా హ్యాపీనెస్ ని నీతో షేర్ చేసుకోవాలి. ఇలా శరీరపరమైనటువంటి బలము బలహీనత తెలిసిన 2 బంధాలు ఉంటాయి చూసావా? ఆ బంధాలు హ్యాపీనెస్ లో కానీ బాధలో కానీ ఇద్దరు ఒకరికొకరు సపోర్టివ్ గా. ఏమంటే ఇప్పుడు ఎంగేజ్ లో ఉంటారు కానీ టుప డివోర్స్ తీసుకుంటున్నారు, కానీ ఆఫ్టర్ ఒక డెకేడ్ ఆఫ్ ఇయర్స్, ఒక 25 ఇయర్స్ దాటిన తర్వాత ఒకరికి భార్య భర్తకి, భర్త భార్యకి తప్ప ఏ రిలేషన్ ఎవరు సపోర్ట్ చేయరు. పిల్లలకు టైం ఇవ్వరు. మన వాళ్ళ పొద్దున్నే 6ంటికి పంపిస్తాం, వాళ్ళు 8ంటికి వస్తారు. మీతో అసలు టైం స్పెండ్ చేసిన ఆ పండక్కో పబ్బానికో వస్తారు. అమ్మమ్మ ఇదంటారు, నాయనమ్మ అదంటారు, పోతారు. ఇంకా మిగిలేది మీరిద్దరే కదా. మీ ఇద్దరు ఒకరి బాధను అప్పట్లో ఏమండి, ఒక 40 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఏముంటాయి చెప్పండి? ఏమండి, నా చెయ్యి నొప్పి, నా కాలు నొప్పి, నా నడువు నొప్పి, నా బాధ, నా బలహీనత, తిన్నది అరగటం లేదు, నాకు ఈ గంజి చాలు, ఇది కూడా వద్దు, పడుకుంటా. అయ్యో ఎలా పడుకుంటారండి? కొంచెం ఈ జ్యూస్ అన్నా తాగండి అని సపోర్టివ్ క్యారెక్టర్ ఉండాలా? ఉంటేనే కదా ఈ లోకంలో ఒంటరితనం అనిపించదు. ఇదంతా ఫ్యూచర్ ఆలోచించుకోకుండా మన జీవితంలో వీడు నాకు పడలేదు, ఇతరుతో నాకు సంబంధం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతానని మీ ధర్మాన్ని, స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారని తెలిసే మిమ్మల్ని దేనికి అప్పగించాడంట? తుచ్చమైన అభిలాషలకి ముందే అప్పగించేశారు. మీరు దుష్టులు, దుర్మార్గులు, మీ మనసు మార్చుకోరని తెలిసే తుచ్చమైన అభిలాషకు అప్పగించేశాను. మీ అంతమేమిటో మీకు తెలియజేసి మరి మిమ్మల్ని బతికించి మీకు చెప్పిస్తున్నాను. మారితే మారండి. మీరు దేవుని వాక్యాన్ని మీ శరీరం ద్వారా మీ నానీతిని వ్యాపింప చేయాల్సిన మీ జీవితాలు శరీరపరమైన కామాభిలాషతో తుంచేయకండి. ఇది మీకే ముప్పు అంటుంది బైబిల్. సో మన జీవితాలు మార్చుకుందాం.
నీతిమంతుడు కొడితే మనం తీసుకుందాం, మనల్ని మార్చుకుందాం. మన శరీర విషయపరంగా మనల్ని మనం మెప్పు పొందకుండా ఆత్మ చెప్పిన విధానంగా నడుచుకుందాం. ఇటు ధన్యత మన కుటుంబాల్లో దేవుడు మనకు దయచేయాలని నిత్యము ప్రార్థిస్తున్నాను. మీకు అలాంటి విషయాలలో తొందరపాటులు కలగకుండా, ఒకవేళ ఎవరైనా ఇలాంటి విషయాలతో మీ ముందుకు వస్తే సమ్మతించుకునే మనసు దయచేసేలాగా ప్రార్థించే మనసు మనందరికీ కావాలని ఆ దేవుని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మేము మా జీవితంలో ఇరువురి బంధాలు శరీర కోరికలకి అని ప్రపంచం నేర్పించింది. అసలు కామాభిలాష నీకు ఉండకూడదు, నీ స్వాతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు అన్న నీ మాటలు ఎంత మంచివినైనా, కామాభిలాష లేకుండా, జాగ్రత్తము లేకుండా, ఒకరి పట్ల ఒకరు అసూయ లేకుండా, ఒకరి పట్ల ఒకరు వివాదం రేపుకోకుండా మా జీవితాలను ఆయన నీకు అంకితం చేసి నీ పనికి మమ్మల్ని మేము ఆయత్తపరచుకోవాలని మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. లోకస్తుల్లాగా కాకుండా ప్రభావ మేము ఎలా బ్రతికితే నీకు ఇష్టమో అలా మా జీవితాలు మలుచుకునేలాగా మా శరీరమునైనా నీ కొరకు సమర్పించుకుని సజీవ యాగంగా నీ కొరకు బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడేనైనా మాకునైనా ఏదైనా అవకాశం, ఈ భూమిని దాటామా అంటే మా చావు మాకు ప్రాప్తిస్తే నేను ఏది చెయ్యలేము, ఏది మార్చుకోలేము. మంచిదైనా చెడ్డదైనా నీ సింహాసనం ఎదుట నిలబడి నేను తీర్పులోనికి వెళ్ళి నీ ఎదుట మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలని మేము భయపడుతూ నీ కొరకునైనా నిలబడే సజీవమైన రాళ్లగా మమ్మల్ని ఉంచమని ఇదో బల్లలో చేతులు వేస్తున్నాం నాయన. మా కుటుంబాలుగా మేమే అసమాధానంగా ఉండి బల్లలో చేతులు వేస్తే దయతో క్షమించండి. మాలో ఇలాంటి పరిస్థితులనైనా మళ్ళీ తిరిగి రేపబడకుండా మమ్మల్ని మేము మార్చుకుంటూ నాయన నాకు తెలుసో తెలియకో చేసిన తప్పులన్నింటినీ అనకుండా తెలిసే చేశామని మమ్మల్ని మేము ఒప్పుకుంటూ నాయన మళ్ళా మిమ్మల్ని మేము రిపీట్ చేసుకోకుండా, మళ్ళా నేను సిలువకుండా అప్పగించకుండా మేమే మార్చుకుంటాం, మా బుద్ధి మార్చుకుంటాం, మా స్థితిగతులను మార్చుకుంటాం నాయన. అందుకు అవకాశం కల్పించినందుకు బలలో చేతులు వేయటానికి మాకు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని నైనా మేమునైనా నీ పట్ల నైనా మరింత జాగరూకగా ఉండటానికి మాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ.